హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండిమిరపకాయలు పచ్చి కరివేపాకుతో పచ్చడి చేసి చూపిస్తాను. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నోటికి పుల్లగా కారంగా తినాలన్నప్పుడు ఒకసారి ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి నాకు కాస్త కారం అనేవి తక్కువ ఉన్నాయి, అందుకని నేను ఎక్కువ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఎండుమిర్చి లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేస్తున్నాను. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా మిక్సీ పట్టుకొని ముందుగా నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. ఈ చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని జస్ట్ అలా పల్సిస్తే చాలు మిక్సీకి. ఇలా రుబ్బుకున్న తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయల్ని వేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. దీన్ని కూడా జస్ట్ అలా పల్సిచ్చి మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేటివేనండి. దీనికి ఏం పోపు కూడా అవసరం లేదు. ఎంతో రుచికరమైన ఎండుమిర్చి కరివేపాకు పచ్చడి అనేది రెడీ అండి. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు మీరే అంటారు చాలా బాగుంది అని చెప్పి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.